గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా తాజ్ మహల్. అద్దుకోండి, నేను సిమ్లా, ఆగ్రా, మనాలి అండ్ ఢిల్లీ ఈ 4 ప్లేస్లు అండర్ 9Kలో నేనైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నానండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేనైతే నార్త్ ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అండి. నేను ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. నాకు ట్రైన్ ఉంది. ఈ రోజుకి నా ట్రిప్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి ఆగ్రా వరకు అండి. సో తాజ్ మహల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. నాకు ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ 6:25కి ఉంది సికింద్రాబాద్లో, తెలంగాణ ఎక్స్ప్రెస్. దీని పేరు వచ్చేసి, ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12723 అండి. ఇప్పుడే మన ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. 10 minutes అయితే లేట్గా నడుస్తుంది అనమాట. 6:25కి వెళ్ళాల్సిన ట్రైన్ 6:35కి వెళ్తుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 అయిందండి. ఇక్కడ బల్లాపూర్ అంటే స్టేషను, మహారాష్ట్ర చూపిస్తుంది అనమాట. సో అక్కడ ఆగింది ట్రైను. జస్ట్ 10 minutes ఆగింది. సో అదనమాట. ఇక్కడ నుండి మనం సికింద్రాబాద్ నుండి ఇక్కడ వరకు 374 kilometers అనుకుంటా వచ్చినట్టుంది. ఇక్కడ నుండి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయిందండి. ఇక్కడైతే 10 minutes పైగా ఆగింది. చూడటానికి చిన్న స్టేషన్ గానే ఉంది. ఇప్పుడే మన ట్రైన్ నాగ్పూర్ స్టేషన్లో ఆగింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:30 అవుతుంది అనమాట. హైదరాబాద్ నుండి ఇప్పుడు వరకు మనం 583 kilometers అయితే ట్రావెల్ చేసాం. మనకి ఇక్కడ భోపాల్ దగ్గర జంక్షన్ దగ్గర ఆగిందనమాట. సో నేను ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్. సో మనకైతే ఫుడ్ అయితే తెచ్చేసాడు అనమాట. చూడండి, అదనమాట. టైం వచ్చేసి కరెక్ట్గా 9:45 అయింది. భోపాల్ జంక్షన్ లాగిందనమాట. ఇక్కడ చూసుకుంటే రైస్ ఇచ్చారండి. ఒక బంగాళదుంప కర్రీ, పప్పు కర్రీ, సాంబార్ టైప్ ఉంది. సో ఇది మనకు తెలీదు, పప్పు టైప్ ఉంది ఇది కూడా. ఒక సలాడు, చపాతీలు అనమాట. ఇక స్పూన్స్ తిన్నకి. యావరేజ్గా ఉందండి, అంతేం లేదు, యావరేజ్గా ఉంది, పర్లేదు. మనం ఇప్పుడే వచ్చామండి ఆగ్రా జంక్షన్కి, ఆగ్రా స్టేషన్కి. ఇప్పుడు నేను చేయవలసిన పని వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళి అక్కడ రూమ్స్ ఉంటాయి అనమాట. రూమ్ తీసుకుని ఫ్రెష్ అవ్వాలి, అదనమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తున్నాం. చలి అయితే మామూలుగా ఎట్టట్లేదండి. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి రాగానే ఇక్కడ పక్కన ఉందండి IRTC ఎగ్జిక్యూటివ్ లాంజ్ అని. సో అది మనకి ఛార్జెస్ అయితే 2 hours-కి 100 rupees ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఎగ్జిక్యూటివ్ లాంజ్, మనం వెయిటింగ్ హాల్ టైపు. సో నేను బాత్ చేయడానికి తీసుకున్నాను అనమాట. బాత్ చేయడానికి అయితే సేమ్ ప్రైస్ అండి, 100 rupees, 112 rupees. బట్ ½ an hour ఇచ్చారు బాత్ చేయడానికి అయితే. సో నార్మల్గా రెస్ట్ తీసుకోవడానికి 2 hours అనమాట పర్ హెడ్కి. సో ఇది IRTCలో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ వచ్చుకొని ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడే నేనైతే రెడీ అయిపోయానండి, ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు నా లగేజ్ ఎట్టుకెళ్ళి క్లాక్ రూమ్లో పెట్టి ఇక్కడ నుండి తాజ్మహల్ విజిట్ చేస్తే వెళ్తాను అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే క్లాక్ రూమ్ కూడా ఉన్నది. సో అక్కడికి వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తాను ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది. ఇప్పుడే క్లాక్ రూమ్లో పెట్టేస్తాను అనమాట లగేజ్. 24 hours-కి కలిపి 15 rupees ఛార్జ్ చేస్తున్నారండి. సో అదనమాట. ఇక్కడ నుండి బయటకు వెళ్ళి ఆటో తీసుకుని తాజ్మహల్కి వెళ్దాం మనం. 30 rupees అయితే ఛార్జ్ చేస్తారంట. తాజ్మహల్కి సర్వీస్ ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయంట. ఇదండి క్లాక్ రూము. సో ఇది మన ఎగ్జిక్యూటివ్ లాంజ్ పక్కనే ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ 1 మెట్లు దిగ్గానే. సో మర్చిపోకండి. సో బయటకు వెళ్దాం రండి. టైం అయితే 5:38 అయిందండి. ఇదంతా ఆగ్రా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అనమాట. చాలా చల్లగా ఉంది, కోల్డ్ అయితే చాలా చల్లగా ఉంది అనమాట. చాలా క్రౌడ్ అయితే చాలా గట్టుకున్నారు ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, స్టేషన్లో ఉన్న ఆటోస్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారన్నమాట. మన స్టేషన్ నుండి టోటల్గా బయటకు వచ్చేస్తే మనకి సర్వీస్ ఆటోస్ అయితే ఉంటాయి.
హై గైస్, ఇక్కడ ఇప్పుడు ఆటో ఎక్కి దిగాను అనమాట. ఇక్కడ తాజ్మహల్ మెయిన్ ఎంట్రన్స్ కాడ దింపారు. మెయిన్ గేట్ అంటే చిన్న చిన్న సందుల కింద ఉన్నది మెయిన్ గేట్ అంటుంటే నాకు అర్థం కావట్లేదు. సో వెదర్ వచ్చేసి చూసారు కదా. ఇప్పుడు టికెట్ తీసుకున్నామండి. టికెట్ అయితే ఇలా ఉందన్నమాట. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేను లోపలికి వెళ్ళలేదు, అవుట్ సైడ్ వ్యూ చూస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి చెకింగ్. మనం ఇప్పుడు వెళ్తున్నాం తాజ్మహల్ లోపలికి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెల్ఫీ స్టిక్స్ అయితే కనుక వాళ్ళు ట్రైపాడ్స్ సెల్ఫీ స్టిక్స్ అయితే వాళ్ళు అలౌ చేయట్లేదు. సో సెక్యూరిటీ దగ్గర ఆపేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి 2 టైప్స్ అనే టికెట్స్. ఒకటి 50 రూపీస్ టికెట్, 250 రూపీస్ టికెట్ అనమాట. 50 రూపీస్ టికెట్ వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో 250 రూపీస్ అయితే మనం లోపలికి వెళ్ళి లోపల ఫోటోని మొత్తం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అదనమాట. చూసారు కదా, మనం ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. మీకు ఈ పార్టీ కనిపించే ఉంటుంది తాజ్మహల్, అదేనండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వెయిట్ ఫర్ వ్యూ అనమాట. అలా తెల్లటి మేఘాల్లో ఉండి కనిపిస్తుంది కదా మీకు. అద్దుకోండి, సూపర్ ఉంది కదా. తాజ్మహల్ జనం చాలామంది ఉన్నారండి. 90% ఇక్కడ 80% ఫారినర్స్ అయితే ఉన్నారన్నమాట. సో ఇది కనిపిస్తుంది కదండి, అదే అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అనమాట తాజ్మహల్ చూస్తున్నాను నేను, అది. సో ఆ చివరి దాకా నడుచుకుంటూ వెళ్దాం. చూసారు కదండి తాజ్మహల్ని. సో అదనమాట. చాలా బాగుంది. అందులోకి ఇది మార్నింగ్ టైం వల్ల ఇంకా చాలా ఉంది, చల్లగా ఉంది క్లైమేట్, అదనమాట. మీకు ఇక్కడ కావాలంటే టూరిస్ట్ గైడ్లు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తే ఏంటో మనకు తెలియదు, బట్ చాలామంది అంతే ఉన్నారు మన ఫోటో తీయడానికి అవి కానీ. సో అది. సో 50 రూపీస్ టికెట్ అంటే లోపలికి వెళ్తకుందండి. ఆ లోపలికి తాజ్మహల్ లోపలికి మొత్తం ఇక్కడంతా మనం చూడొచ్చు. లోపలికి వెళ్తాక ఎంట్రీ ఉండదు అనమాట. అది మొత్తం అంతా ఫోటోల మహిమ. ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకునే పనిలో ఉన్నారండి మొత్తం. వాటర్ అదిగోండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా, అదనమాట. మనకి పక్కనే ఫోర్ట్ కొని ఉంటుంది, ఆగ్రా ఫోర్ట్ అంటారు. దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చండి. సో అదనమాట. ఎంత ఎర్లీకి వస్తే అంత మంచిదండి, ఎందుకంటే క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారండి, లైన్లో ఉండవలసి వస్తుంది. సో నేను మార్నింగే ఎగ్జాక్ట్గా 6 కన్నా ముందు వచ్చేసాను. 6 o'clock వచ్చేసాను. సో నేనైతే క్రౌడ్ని అవాయిడ్ చేశాను అనమాట. సో మార్నింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఎంత వీలైతే అంత త్వరగా రండి. టైమింగ్స్ అయితే 6 నుండి 6 వరకు అండి, అదనమాట. చాలా క్రౌడ్ వస్తున్నారు, చూడండి ఎంతమంది వస్తున్నారు. సో టైం అయ్యి కొద్ది ఇంకా వస్తున్నారు అనమాట. చాలామంది విజిట్ చేస్తున్నారు. అది చూసారు కదండి, అదనమాట. ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే నేను ఢిల్లీ వెళ్ళాలండి. నాకు ఢిల్లీ నుండి ట్రైన్ ఉంది కల్కా టు సిమ్లా అనమాట. నేను సిమ్లా వెళ్ళబోతున్నాను ఇప్పుడు. నాకు ఢిల్లీలో 9 o'clock ట్రైన్ ఉందన్నమాట. సో ఇక్కడ నుండి ఢిల్లీ 200 kilometers. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆగ్రా స్టేషన్కి వెళ్ళిపోయి ఆగ్రా నుండి ఢిల్లీకి ట్రైన్ తీసుకోవాలి. ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి నేను వెళ్ళిపోతాను అనమాట. చూడండి కనిపిస్తుంది కదా. ఇంకా బాయ్. ఎలా అయితే వచ్చామో అలాగే ఎగ్జిట్ అయిపోవచ్చు అండి, ఏ ప్రాబ్లం లేదు. నేనైతే ఇక్కడ నుండి వెళ్తున్నాను సిమ్లాకి. నేను సిమ్లా, ఆగ్రా, మనాలి అండ్ ఢిల్లీ ఈ 4 ప్లేసులు అండర్ 9Kలో నేనైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నానండి. సో అదనమాట నా ప్లాను. ఇక్కడైతే చాలా చల్లగా ఉందండి, చాలా అంటే చాలా చల్లగా ఉంది. అందులోకి మార్నింగ్ టైం అనమాట. అనవసరంగా నేను స్వెటర్ తీసుకురాలేదు. అదండి, ప్లేస్ అయితే చాలా బాగుంది.
చాలా సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు గన్స్ పట్టుకుని. అదండి అలా ఎగ్జిట్ అనమాట. చూసారు కదా, ఇది ఇక్కడ టికెట్ ఇస్తారు. టికెట్ ఇచ్చుకుని ఇలా లోపలికి పంపిస్తారు అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ గేట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మూడు ఉంటాయి, 3 గేట్ల ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి వెస్ట్, ఈస్ట్ అండ్ సౌత్ అనమాట. అది నేను వెళ్ళేది వెస్ట్ గేట్ ఎంట్రన్స్ నుండి వెళ్ళాను అనమాట. సో మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి మెయిన్ గేట్ వచ్చేస్తుంది. సో మెయిన్ గేట్ దగ్గర మనకు ఆటోస్ ఉంటాయి. సో ఆటో తీసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఇటువంటి రిక్షా ఉంటుందండి, 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు రిక్షా చేశాను, ఇక్కడ ఉండి వెళ్తున్నాను. రావాలి విమ్మల్లో రకరకాల విమ్మల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే తాజ్మహల్ విజిట్ చేసుకుని వచ్చేసాను అనమాట ఆగ్రా క్యాట్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుండి నేను వెళ్తున్నాను ఢిల్లీ అండి. నాకు ఢిల్లీ నుండి ట్రైన్ ఉంది ఈరోజు నైట్ 9 o'clockకి కల్కాకి అనమాట. సో ఈ వీడియోని ఇక్కడైతే వెంట్ చేస్తున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.